పుష్ప 2 సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటి వరకు బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డ్ ని తిరగరాసింది. ఇక అంటే అటు బాలీవుడ్ కు సంబంధించిన స్టార్ హీరోలు సైతం నెలకొల్పలేని హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని పుష్ప 2 సినిమాతో క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. దీంతో ఇండియన్ సినిమాకి నెంబర్ 1 హీరోగా ప్రస్తుతం అల్లు అర్జున్ కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తర్వాత చేయబోయే సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ కు ముందే తన నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత విధంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. హిందూ పురాణాలకు సంబంధించి మైథాలజికల్ కాన్సెప్ట్ తో ఈ కథను తయారు చేశారట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఇప్పటి వరకు తన కెరీర్ లో అల్లు అర్జున్ కూడా ఎప్పుడు మైథాలజీకి సంబంధించిన కాన్సెప్ట్ తో సినిమాలు తీయలేదు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మైథాలజీకి సంబంధించిన కాన్సెప్ట్లను తన సినిమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ వస్తున్నాడే తప్ప ఇప్పటి వరకు ఓవరాల్ గా మైథాలజీ కాన్సెప్ట్స్ హిందూ పురాణాల పైన ఆయన సినిమాలు తీయలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు కాంబినేషన్ లో ఒక మైథాలజీ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గా వస్తుండడంతో ఈ సినిమా పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్నట్టుగా కూడా అధికారిక ప్రకటన చేశారు. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా కోసం మేకర్స్ ఖర్చు చేస్తున్నారట. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులను కూడా మేకర్స్ మొదలెట్టేశారట. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో కాలరెగిరేసుకునే రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ అందించిన అల్లు అర్జున్ తన తర్వాత సినిమా కోసం కూడా అదే రేంజ్ లో తమకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి పౌరాణికం సబ్జెక్ట్ తో అల్లు అర్జున్ చేయబోయే సినిమా త్రివిక్రమ్ ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించబోతున్నారని మీరు అనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.